హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కథ గురు దత్తాత్రేయ మరియు ఆయన బోధన. ఒకానొకప్పుడు మహర్షి ఆత్రి మరియు అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు అనే పవిత్ర సంతానం జన్మించాడు. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిదేవ అవతారంగా భావించబడతారు. ఆయన అనేక ఆధ్యాత్మిక శిష్యులకు బోధన చేసేవాడు. ఒకరోజు ఆయన శిష్యులు, గురువర్య, మీరు ఎన్నో విషయాల్లో అపార జ్ఞానం కలిగి ఉన్నారు, మీకు గురువులు ఎవరు అని అడిగారు. అప్పుడు దత్తాత్రేయుడు చిరునవ్వుతో సమాధానమిస్తూ, నా గురువులు ప్రకృతిలో ఉండే ప్రతి జీవి, ప్రతి వస్తువు నాకు గురువే అని సమాధానమిచ్చాడు. అనంతరం ఆయన శిష్యులకు వివరణ ఇచ్చాడు. భూమి నిశ్శబ్దంగా సహనంతో ఉండటం నేర్పించింది. గాలి ఎలాంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛగా సంచరించగల నేర్పు. నీరు స్వచ్ఛతను కలిగి ఉండటం నేర్పించింది. అగ్ని స్వచ్ఛతను పరిరక్షించేందుకు స్వయం శక్తిని కలిగి ఉండటం. సర్పం అవసరం లేని బంధాలను విడిచిపెట్టడం. పక్షులు అసాధారణమైన ఆహార శాస్త్రను విడిచిపెట్టడం. హంస మంచి చెడును వేరు చేసుకునే వివేకాన్ని నేర్పించింది. దత్తాత్రేయుడు ఇలా ప్రకృతి మరియు ప్రకృతిలోని జీవులను గురువులుగా స్వీకరించి వాటి నుండి అనేక జీవన సూత్రాలు గ్రహించాడు. ఆయన శిష్యులు ఈ బోధనను విని ఆనందపడి, గురువా, నిజమైన జ్ఞానం అనుభవంలోనే దాగి ఉంది అని ఆత్మసంరక్షణ చేసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.